అదేవిధంగా పింఛన్ల పంపిణీ అయితే ఇక్కడ ఘనంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణం లాగా ఉంటుందన్నమాట. కొన్ని ఏరియాలు చూసుకుంటే అన్ని ఏరియాలు కూడా అదే విధంగా ఉంది. అసలు పింఛన్లు తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ముఖంలో ఉన్న చిరునవ్వు కానీ సంతోషం కానీ రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే ఎవరికన్నా సరే ఒక 7,000 రూపీస్ అమౌంట్ గవర్నమెంట్ తరపు నుంచి వస్తున్నాయంటే వాళ్ళ కష్టాలు ఎన్ని తీరుతాయో, మెడిసిన్స్కి సంబంధించి సో అన్ని విధాలుగా ఇంటిలో ఎన్ని అవసరాలు ఉంటాయో వాటిని కూడా కొద్దిగా గొప్పలు తీర్చుకునేటువంటి పరిస్థితి అనమాట. సో అందులో భాగంగా మనం చూసుకున్నట్లుగానైతే తెలుగుదేశంకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అదేవిధంగా అభిమానులు శ్రేణులంతా కూడా ఆ పండుగ వాతావరణాన్ని తిలకిస్తూ ఉన్నారు. అందులో భాగంగా కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ పింఛన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా వచ్చారన్నమాట. ఒకసారి వాళ్ళ మాటలో కూడా మనం తెలుసుకుంది ఏ విధంగా ఫీల్ అవుతుంది. సార్ నమస్తే, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. అయితే మేము ఆనందంగా నాయకులు కార్యకర్తలు మేము ఆనందం కంటే కూడా ప్రజలు అవ్వాతాతలు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళకి ఈరోజు ఒక సంక్రాంతి పండగలాగా, ఒక రంజాన్ పండగలాగా ఆ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక క్రిస్మస్ లాగా చాలా ఆనందంగా ఎక్కడికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట చెప్పాడు. పోయినసారి కూడా 200 ఉన్నప్పుడు 2,000 చేశాడు, పెంచాడు, మళ్ళీ 2,000 పెంచాడు. ఇప్పుడు ఆయన మాట చెప్తానే వస్తానే అంటే మరి ఆయన 3 నెలల ముందు చెప్పాడు. అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు చెప్పినప్పుడు అంచి పెంచి 3 నెలలకి 3 నెలలు 3,000, ఈ నెలది 4,000, 7,000 రూపాయలు ఇస్తుంటే వాళ్ళ ఆనందం అసలు చూడలేకపోతున్నాం. ఎందుకంటే అసలు నిజంగా జీవితంలో ఎప్పుడు కూడా మాకు ఈ సంతోషం చాలు, ఈ 4,000 ఇచ్చి ఆ రేషన్ బియ్యం ఏదన్నా అంటే ముసలి చెప్తున్నారు అవ్వాతాతలు ఆ రేషన్ బియ్యం ఇస్తారు కదా, ఆ బియ్యం ఇచ్చి అవి చేస్తే ఈ 4,000తో మేము బతికిపోతాం. మా బిడ్డలు, మా కొడుకు, మా కూతురు మమ్మల్ని చూడకపోయినా మాకు పెద్ద బిడ్డగా చంద్రబాబు నాయుడే మాకు, ఆయన మేము ఒక బిడ్డగా అనుకుంటాము అని చెప్పి ఆనందం అసలు. ఎందుకంటే మేము కూడా సంతోషపడుతున్నాం, మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఇంకా మరి రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన హామీలు కూడా అన్నీ నెరవేరుస్తాం. వాళ్ళకి 40 సంవత్సరాల తర్వాత 1,500 నెలకి ఇచ్చేది కూడా అన్నీ కూడా వాళ్ళకి పంపిణీ చేస్తే ఇంకా ఆనందం. ఎందుకంటే అంతకంటే ఇంకా సంతోషం లేదు. మేము కూడా చాలా సంతోషం. ప్రతి ఇంటికి పోతే మేము అంతకుముందు పోతే తిరుగుతూ ఉన్నప్పుడు ఏదో అంతకుముందు జగన్ వచ్చాడు ఇస్తాడో ఈడను కొంతమంది అనేవాళ్ళు అనమాట. చెప్తాడు జగన్ లాగా చేస్తాము, ఆయన 3,000 ఇస్తామని చెప్పాడు, మళ్ళీ పెంచుకుంటూ పోతానని చెప్పి 250 ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇస్తాడో లేదనో అని చెప్పి కొంతమంది అంతకుముందు అనుకున్నావా. ఇప్పుడు ఆయన నిజాయితీగా ఆయన మాట చెప్పాడు, మాట తప్పకుండా ఖచ్చితంగా ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి మాకేం చేయలేదు. 2,000 ఇచ్చింది చంద్రబాబు నాయుడే, 3,000 నిండు 250 సంవత్సరాలు 250 నిండు. మరి అది దేనికి ఇచ్చినట్టు? చంద్రబాబు నాయుడు చెప్పాడు, చేశాడు. ఆయన చెబితే చేస్తాడు అంతే అనే ప్రజలు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా ఏరియాలో అయితే పండగలాగా ఉంది, ఒక పండగ వాతావరణం. అంటే ఈరోజు నేను చెప్పాలంటే నేను ఈరోజు ఏదో సంక్రాంతి సంబరాలు చేసుకున్నట్టు, ఒక రంజాన్ వీళ్ళైతే మనం ముస్లిమ్స్ మైనారిటీలు అందరూ కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇంకా మేము కోరుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా మరి జీవితంలో నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడు ఇంకా ఒక 20 సంవత్సరాలు ఆయనే సీఎం, ముఖ్యమంత్రి ఆయనే. ఎందుకంటే ప్రజలు మర్చిపోరు, వీళ్ళందరూ కూడా మర్చిపోరు, అవతాతలు కానీ పెన్షన్ అందరూ కూడా మర్చిపోరు అంతే. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే ఏదైతే గతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్స్ ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకాలు చేసినటువంటి వాటిల్లో కూడా తొలి సంతకాలు కూడా ఇవి మెగా డిఎస్తో పాటు అన్నా క్యాంటీన్లు కూడా పునరుద్ధరించాలన్నటువంటి విధానంలో ఆయన సంతకం చేశారనమాట. సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటంటే ఎన్డీఏ కూటమి మొత్తానికైతే ఏదైతే నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళకి ముందు ఉపయోగపడేలాగా ఉన్నాయి, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మరి అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి పేదవాళ్ళు ఎవరైనా ఉండి బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఏదన్నా అంటే వాళ్ళు కూడా ఒక హోటల్కి పోతే ఈరోజు 150 రూపాయలు 200 ఒక ప్లేట్ భోజనం తినాలంటే 5 రూపాయలకే భోజనం సంతోషిస్తే ఈరోజు మళ్ళా ఫస్ట్ సంతకం అది పెడతానంటే దాని కూడా ఆనందం. ఎందుకంటే టౌన్లోంచి ఇక్కడ నుంచి టౌన్లోకి పోతారు, అక్కడ అన్నా క్యాంటీన్ ఉంది, వాళ్ళకి టైం అయిపోయింది, ఏమైనా హోటల్లో పోవాలంటే తినలేరు, టైం షుగర్ పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్లు టయానికి తినకపోతే వాళ్ళు షుగర్ వచ్చి పడిపోతారు. అదేదో ఆ టయానికి పోయి అన్న క్యాంటీన్కి పోయి 5 రూపాయలు ఇచ్చి తినొచ్చు కదా అని చెప్పి చాలా ఆనందం. అది కూడా మేము అడుగుతున్నాం. ఏమో అన్న క్యాంటీన్లు అంటే బ్రహ్మాండం, మేము ఎప్పుడన్నా పోయినప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఆ హోటల్లో తినలేక బస్సుల కోసం ఆటోల కోసం వెయిట్ చేసి ఇంటికి వచ్చి 2-3 అయిపోయి ఇంటికి వచ్చి షుగర్ డౌన్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు ఆ ఇబ్బంది కూడా లేకుండా అన్నీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పాడు అన్నీ కూడా ఈరోజు ముందు సంతకాలు పెట్టడం జరిగింది. పేదవాళ్ళకి ఏదైతే ఉన్నాయో అన్నీ కూడాను మిగతా అన్నీ కూడా అమలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.